ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే మీరు చెప్పారు సార్ సడన్ గా వస్తుంటుందని, అవును. కొలాప్స్ అయిపోతూ ఉంటారు. అవును. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు టీవీ చూస్తూ అందరికి తెలిసింది ఏంటంటే సిపిఆర్ చేయడం. అవును. సో అలా చేస్తే రియల్ గానే అది వర్క్ అవుతుందంటారా సార్ అందరి విషయంలో? అంటే లేదంటే ఇక్కడ రేర్ 2 గా? గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏందంటే, హార్ట్ అటాక్ వేరు, మనం సీపీఆర్ చేసే కండిషన్ వేరు. ఓకే. ఓకే. హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళం బ్లాక్ అయినప్పుడు వచ్చే కండిషన్‌ని హార్ట్ అటాక్ అంటాం. ఓకే. అప్పుడు మన గుండె మజిల్ వీక్ అవ్వచ్చు. దానివల్ల పెయిన్ వస్తుంది, హ్మ్. ఆయాసం వస్తుంది, ఇవి ఉండొచ్చు. అదే హార్ట్ అటాక్ ద్వారా సడెన్‌గా గూడా పడిపోవచ్చు. ఓకే సార్. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఓకే. కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? మన గుండె పని చేస్తా ఉన్నది సడెన్‌గా ఆగిపోతుంది. హ్మ్. ఏమి ఉండదు ఫంక్షన్. హ్మ్. ఇట్లనే ఉండిపోతుంది. సో, అప్పుడు మన బాడీకి బ్లడ్ అనేది పంప్ అవ్వదు. హ్మ్. సో, ఎప్పుడైతే బ్రెయిన్‌కి బ్లడ్ పంప్ అవ్వదో పేషెంట్ కొలాప్స్ అయిపోతారు. హ్మ్. కానీ హార్ట్ ఫంక్షన్ పని చేయదు. బ్రెయిన్ ఫంక్షన్ చేయదు. మన ఊపిరి కూడా తీర్చుకోనికి ఉండదు. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఓకే సార్. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సడెన్‌గా కూడా చనిపోతారు. రైట్. ఓకే. నిద్రలో చనిపోవచ్చు. నెగ్లిజెన్స్ చేయడం వల్ల హాస్పిటల్‌కి రీచ్ కాకముందే నెగ్లిజెన్స్ వల్ల 50% మంది కూడా చనిపోతా ఉంటారు. ఓకే సార్. ఓకే. సో, ఇంకోటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎప్పుడైతే పంపింగ్ వీక్ అవుతుందో, మన బీపీ అనేది కూడా పడిపోతుంది. సో, ఎప్పుడైతే హార్ట్ అటాక్‌లో బీపీ పడిపోతుందో, బీపీ పడిపోయిన వాళ్ళు 80% చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే సార్. అట్‌లీస్ట్ 50% బీపీ పడిపోయిన వాళ్ళు చనిపోతారు. హ్మ్. రిమైనింగ్ 50% వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా చేసి బీపీ మెయింటైన్ చేయగలిగితే బతుకుతారు. ఓకే. అలా మందులు పెట్టినా బీపీ ఇంప్రూవ్ కాని కండిషన్స్ కూడా ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. వాళ్ళకి స్పెషల్ డివైజెస్ వాడతాం. మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అని. అవి వేసినా కూడా 20% మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఓకే. అంత హై అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా. ఓకే. కాబట్టి హార్ట్ అటాక్ అనేది చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అంత నెగ్లిజెంట్‌గా ఎవ్వరు కూడా ఉండకూడదు. ఎందుకంటే టైమ్ ఈజ్ మజిల్ అంటాం. మనం ఎంత టైం డిలే చేస్తే అంత మన గుండె యొక్క కండరం అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా రెస్పాండ్ అయితే మన హార్ట్ ఫంక్షన్ అనేది కూడా మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఎప్పుడైతే సడెన్‌గా ఆగిపోతుందో అప్పుడు చేసే విధానాన్నే మనం సిపిఆర్ అంటాం. ఓకే సార్. కార్డియో పల్మోనరీ రీసస్సిటేషన్ అంటాం. అంటే మనము ఎప్పుడైతే గుండె, ఊపిరి అనేది ఆగిపోయినప్పుడు మనం అడిషనల్ బయట నుంచి వచ్చే సపోర్ట్ ఇస్తాం కాబట్టి దాన్ని కార్డియో పల్మోనరీ రీసస్సిటేషన్ అంటాం. దాన్నే బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంటాం. ఓకే సార్. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే మన ఎయిర్‌వే అంటే గాలి పోయే ఒక సిస్టమ్ ఉంది కదా! పాత్. ఆ పాత్‌ని ఎయిర్‌వే, రెస్పిరేషన్, బ్రీతింగ్ ఏబీసీ అంటాం. ఓకే సార్. ఎయిర్‌వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ ఈ మూడిటికి సపోర్ట్ ఇస్తాం బయట నుంచి. ఇంతకుముందు ఏబీసీ అని ఉండేది. అంటే ఫస్ట్ ఎయిర్‌వేని సెక్యూర్ చేసి, బ్రీతింగ్ ఇచ్చి మళ్ళా సిపిఆర్ ఇంపార్టెన్స్ ఇచ్చేది. బట్ ఇప్పుడు ఫస్ట్ సర్క్యులేషన్‌కి సపోర్ట్ ఇవ్వాలి. సర్క్యులేషన్‌కి సపోర్ట్ ఇవ్వాలంటే చెస్ట్ కంప్రెషన్స్ చేయాలి. ఓకే సార్. సో, ఎందుకంటే మన బ్లడ్ కంటిన్యూస్‌గా సప్లై అయితా ఉంటేనే ఆక్సిజన్ అనేది అందుతా ఉంటుందన్నమాట. ఓకే సో, సార్. అది మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ మనం ఎయిర్‌వే సెక్యూర్ చేయడం, బ్రీతింగ్ ఇవ్వడం. అది మోర్ ఇంపార్టెంట్. సో, ఎవరైతే సడెన్‌గా పడిపోతారో వాళ్ళని ఫస్ట్ చెక్ చేయాలి. నువ్వు సిపిఆర్ ఇయ్యాలంటే వాడు అన్‌రెస్పాన్సివ్‌గా ఉంటేనే మనం ఇస్తాం. అంటే వాళ్ళని పిలిచి తట్టి వాళ్ళు కాన్షియస్‌గా ఉన్నారా? అన్‌కాన్షియస్‌గా ఉన్నారా? అనేది మనం అసెస్ చేయాల్సి. వాళ్ళని గట్టిగా తట్టి 2 భుజాలు తట్టి ఎలా ఉన్నారనేది మనకు తెలుస్తుంది. రెస్పాండ్ అవుతున్నారా లేదా అనేది. నెక్స్ట్ మనం ఏంటంటే పల్స్ చూస్తాం. ఇక్కడ మన ట్రేకియా విండ్ పైప్ ఉంటుంది. విండ్ పైప్‌కి పక్కన ఒక మజిల్ ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఈ గుంతలోనే మనకు పల్స్ అనేది తెలుస్తుంది. ఓకే సార్. సెంట్రల్ పల్స్ అంటాం. ఇది ఉందా లేదా చూస్తాం. అది లేకుంటే మన గుండె పని చేయట్లేదు అన్నట్టు. మూడోది బ్రీతింగ్, ఊపిరి అంటే పీల్చుకుంటున్నాడు. సడన్ గా అలా ఆగిపోయినా కూడా అలా చెక్ చేసినప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది. గుండె సడెన్‌గా ఆగిపోయినా మనం ఇక్కడ పల్స్ ఉందా లేదా? లేకుంటే ఆల్‌మోస్ట్ గుండె పని చేయకపోవడం. ఓకే సార్. సెంట్రల్ పల్స్. ఓకే సార్. మూడోది బ్రీతింగ్ తీసుకుంటున్నారా లేదా? సో, అప్పుడు బ్రీతింగ్ మనం చూస్తే మన చెస్ట్ రైజ్ అవుతుందా లేదా చూడొచ్చు. ఇక్కడ ఎలివేట్ చూసినా మనకు బ్రీతింగ్ ఉందా లేదా తెలుస్తుంది. ఈ 3 లేనప్పుడే మనం చెస్ట్ కంప్రెషన్స్ ఈ బేసిక్ సిపిఆర్ అనేది స్టార్ట్ చేస్తాం. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ చెస్ట్ కంప్రెషన్స్. చెస్ట్ కంప్రెషన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన గుండెలో ఉన్న బ్లడ్ బయటికి పోతుంది. కంప్రెస్ చేసినప్పుడు రిలాక్స్ అయినప్పుడు మన బాడీలో ఉన్న బ్లడ్ గుండెకి వస్తుంది. ఆ విధంగా మనం బ్లడ్ సర్క్యులేట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇది. సో, అలాంటి టైంలో మనం సిపిఆర్ చేయడం దట్ ఈస్ ద ఓన్లీ మెజర్. బయట ఎక్కడైనా ఫస్ట్ మెజర్ అలాంటి సిట్యుయేషన్‌లో సిపిఆర్ అనేది హెల్ప్ అవుతుంది. ఇన్ ద మీన్ టైమ్ వి షుడ్ యాక్టివేట్ 108 సిస్టమ్ గాని ఇవి కంపల్సరీ యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే ట్రైన్డ్ పర్సనల్ వచ్చి వాళ్ళు ఫర్దర్‌గా అనేది వాళ్ళు టేక్ కేర్ చేస్తారు కాబట్టి.